సత్య గారు, మీరు హెల్దీ డిజర్ట్స్ ఉన్నాయి అని చెప్పారు. లంచ్ బ్రేక్ఫాస్టే కాదు, ఇక్కడ హెల్దీ డిజర్ట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. డిజర్ట్స్ అంటే చాలా మంది వచ్చే ఆలోచన ఏంది అంటే షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటాము. సో మరి మీ దగ్గర ఎటువంటి డిజర్ట్స్ ఉన్నాయి హెల్దీ వేలో అంటే ఏం చెప్తారు? మా దగ్గర నో షుగర్ అండి. నో షుగర్. ఏ డిజర్ట్లు కూడా షుగర్ యూజ్ చేయబోయి. మరి షుగర్ ని రీప్లేస్ చేసే ఐటమ్ ఏముంది మరి మీ దగ్గర? విప్ క్రీమ్. విప్ క్రీమ్ అందులో కూడా షుగర్ క్వాంటిటీ చాలా లో ఉంటుంది. సో ఇందులో ఉన్నది కూడా ఫ్రూట్స్. ఓకే, ఇవన్నీ కూడా ఫ్రూట్స్ సంబంధించి. ఫ్రూట్స్ అండ్ చియా సీడ్స్. ఇవి చియా సీడ్స్ హెల్దీ వెయిట్ లాస్ కూడా చియా సీడ్స్ చాలా ఉపయోగపడతాయి. ఎర్లీ మార్నింగ్ అండ్ ఒమేగా 3 కూడా ఉంది అని చెప్తారు. ఎర్లీ మార్నింగ్ కూడా చాలా మంది వాటర్ లో గానీ జ్యూసెస్ లో గానీ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో కూడా మనం తీసుకుంటా ఉంటాం చియా సీడ్స్. కొంతమంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయండి అని. డిజర్ట్ తయారు చేస్తాం. ఓకే, బ్లూబెర్రీ చియా పుడింగ్స్. బ్లూబెర్రీ చియా పుడింగ్. ఓకే, ఇంకా ఇది వచ్చేసి తిరాముస్ అంటే దేంతో చేస్తారు? కాఫీ ఫ్లేవర్. కాఫీ పౌడర్ తో చేస్తాం. ఇది వచ్చేసి మనకి మ్యాంగో యోగట్. మ్యాంగో ప్యూరీ అండ్ యోగట్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి యాక్చువల్గా చాలా మంది పెరుగన్నంలో మామిడికాయ వేసుకొని తింటారు, మామిడి పండు వేసుకొని తింటూ ఉంటారు. బట్ ఇది డిజర్ట్ గా చాలా బాగుంది. అంటే యోగట్ లో మనం మ్యాంగో ప్యూరీ కలుపుతాం. లో షుగరు, లో క్యాలరీస్ అని చెప్పొచ్చు. అంటే యాక్చువల్గా ఫ్రూట్లోనే షుగర్ ఉంటుంది, న్యాచురల్ షుగర్ ఉంది. ఆ షుగర్తోనే వీళ్ళు డిజర్ట్స్ చేశారనమాట. దిస్ ఈజ్ బెస్ట్ చాయిస్, దిస్ ఈజ్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు.